నమస్తే. వరలక్ష్మి వ్రతం పూజ సింపుల్గా మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నానో నాకున్న దాంట్లోనే నేను మీకు చూపిస్తాను. ముందు రోజే కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాను. ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజ సామాన్ క్లీన్ చేసుకోవడం, అది కూడా ఒక వీడియో అప్లోడ్ చేసినాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. నేనైతే ఈరోజు పొద్దున్నే 3 గంటలకే లేవాల్సి వచ్చింది. ఎందుకు అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. పూజ రోజు పొద్దున్నే లేసి ఫ్రెష్ అయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. ముందు రోజు నైటే మాప్ పెట్టేసుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత ఇంకొకసారి క్లీన్ చేసుకుంటారు కదా, అలా క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే దీపం పెట్టేసుకున్నాను. ఇక్కడ అభిషేకం చేస్తున్నాను కదా, వీడియోలో ఎడమ చేత్తో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలా ఎందుకు చేస్తాం, కుడి చేత్తోనే చేస్తున్నాను, అది అలా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ అమ్మవారి ఫోటో సపరేట్గా ఉంటే అమ్మవారిని మాత్రమే పెట్టి పూజిస్తూ ఉంటారు కదా, నా దగ్గర అయితే ఇలానే ఉంది కాబట్టి నేను ఇలానే పూజించుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనము అమ్మవారిని మాత్రమే పూజించడము, స్వామివారిని మాత్రమే పూజించడము ఇలా ఎప్పుడు చేయకూడదంట. స్వామివారికి విలువ లేని చోట నేను ఎందుకు ఉంటాను అని లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని ఒక కథ కూడా ఉంది, మీకు తెలుసో లేదో. అలాగే అమ్మవారికి విలువ లేని చోట స్వామివారు కూడా ఉండరు. కాబట్టి అమ్మవారికి సపరేట్గా ఫోటో లేదు, మేము అలా పూజించుకోలేకపోతున్నామని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నాకైతే ఈ పూజ సామాన్ చాలు. నాకు ఉండే దాంట్లోనే నేను నిండుగా ఎంత బాగా పెట్టుకున్నానో చూడండి. ఏదో వీడియోస్ కోసం ఈ పూజ చేస్తున్నానని కొందరు అనుకుంటారు, కానీ అస్సలు కాదు. నాకు యూట్యూబ్ గురించి ఐడియా లేనప్పుడే స్పెషల్ డేస్, పండుగలు ఏ వచ్చినా కూడా పూజ చేసుకుంటాను చక్కగా. ఇంక ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా, ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి. సో నేనైతే ప్రశాంతంగా నా పాటికి నేను పూజ చేసుకుంటున్నా. వీడియో దాని పాటికి అది రికార్డ్ అవుతూ ఉంది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 రోజులకి వాయిస్ చెప్తూ ఉన్నా. ఫస్ట్ అయితే ఈ కాబూలి శనగలు రెడీ అయిపోయాయి కాబట్టి అవి పెట్టేశాను. ఇంకా అమ్మవారి దగ్గర గాజులు కూడా పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఏదో ఒక స్వీట్ చేసేసి పెట్టుంటే బాగుండేది అనిపించింది, కానీ నాకు ఏది ఫాస్ట్గా అయిపోతే అది పెట్టేస్తున్నాను. తర్వాత అయితే నాకు ఇక్కడ వడ కూడా రెడీ అయిపోయింది, అది కూడా పెడుతున్నాను. ఇంకా వడ అయిపోయిన వెంటనే ఇక్కడ నాకు బెల్లం పొంగల్ కూడా రెడీ అయిపోయింది, అది కూడా పెట్టేస్తున్నాను. పొంగలి అయిపోయిన వెంటనే నాకైతే ఇక్కడ పూజ కోసం పులిహోర కూడా రెడీ అయిపోయింది, అది కూడా పూజలో పెట్టేసుకుంటున్నాను. ఇంకొక వెరైటీ ఏం చేయాలా అనుకుంటుంటే సేమియా గుర్తొచ్చింది. సో అందుకనేసి సేమియా హల్వా కూడా చేసేసాను. ఇంకా నైవేద్యాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని తర్వాత ధూపం కూడా పెట్టుకున్నాను. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత బొట్లు పెట్టుకున్నాను. కొంతమంది బొట్లు పెట్టకూడదు అంటున్నారు, మరి కరెక్టో కాదో నాకైతే సరిగా తెలియదు. మీరు పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయకి బొట్లు పెట్టుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నేనైతే ప్రసాదాలు 5 రకాలు చేశాను. అంతకన్నా ఎక్కువ చేసుకున్నా కూడా ఇక్కడ పెట్టుకునేదానికి ప్లేస్ లేదు, అందుకనేసి నేను 5 రకాలు చేశాను. నేను పూజ చేసుకునే పద్ధతి కరెక్టో కాదో నాకైతే తెలీదు, నాకు వచ్చినట్టుగా నేను చేసుకుంటున్నాను. నేను పూజ చేసుకుంటున్న పద్ధతి మీరు చూస్తున్నారు కాబట్టి ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం ఆ పొరపాట్లు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. కొంచెం సేపు ఉంచేసి ధూపం అయితే అక్కడి నుంచి తీసేసాను. ఎందుకంటే దీపంకి ఆ పొగ తగిలినప్పుడు ధూపం అనేది అంటుకొని నిప్పు వస్తుందన్నమాట, మంట. అందుకనేసి తీసి సపరేట్గా పెట్టేశాను. నేను 3 గంటలకు నిద్ర లేచానని చెప్పాను కదా, ఈ నైవేద్యాలు అన్నీ తయారు చేయడము, పూజ అంతా చేసుకునేసరికి ప్రశాంతంగా నాకైతే 6 o'clock అయిపోయింది. ఎంత స్పెషల్ డేస్ అయినా మాత్రం అంత పొద్దున్నే లేవాలన్నా అసలు లేవలేం కదా, కానీ ఆ టైంలో పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది.
అదేంటి పూజ అయిపోయిన తర్వాత ముగ్గేసుకుంటారా అనుకుంటున్నారా? ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను వాకిట్లో వేసుకున్న ముగ్గు. ఫస్ట్ ముగ్గు వేసేది చూపిస్తే వీడియో కొంచెం బోరింగ్గా ఉంటుందేమోనని చెప్పి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ముగ్గు వేసిన క్లిప్స్. అసలు ఫుల్గా వర్షం వచ్చేసింది. నేను ముగ్గు వేయగలుగుతానా, అసలు ఏం వేసుకుంటాంలే అనిపించేసింది. అయినా కూడా వేశాను. మార్నింగ్కి కూడా బాగుండింది ముగ్గు. పొద్దున్నే నిద్ర లేవంగానే వెళ్ళి చూసుకున్నాను. అసలు నేను 3 o'clock ఎందుకు నిద్ర లేచాననేది మీకు చెప్పనే లేదు కదా. వరలక్ష్మి వ్రతం రోజు మా ఆయనకి ఆప్షనల్ హాలిడే ఉంది అని చెప్పాడు. సర్లే ఇంకా ఇంట్లోనే ఉంటాడు కదా, ప్రశాంతంగా నిదానంగా పూజ చేసుకోవచ్చు అని అనుకున్నా. ఆయనేమో లేదు నేను ఆఫీస్కి కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు పూజ చేసుకుంటే మంచిది. ఇంకా వాళ్ళు లేనప్పుడు మనం పూజ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా పెద్దగా ఉండదు. ఇంకా నేను ఆయన ఆఫీస్కి వెళ్ళే లోపు ఎలాగోలా పూజ చేసేసుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. అసలు రోజు నార్మల్గా నిద్రలేస్తూ ఎప్పుడో ఒక రోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలంటే ఏం పెద్దగా అనిపించదు. కానీ రోజు ఎర్లీగా లేస్తూ ఇంకా ఎప్పుడో ఒక రోజు మళ్ళీ ఇంకా అంతకన్నా ఎర్లీగా లేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ముందు రోజు నైట్ పడుకునే లోపలే 12 o'clock అయిపోయింది. కానీ అసలు పూజ ఎంత ప్రశాంతంగా చేసుకున్నాను. ఎందుకు అలా అంటున్నానంటే మా ఇంట్లో నిద్ర లేవంగానే స్టార్ట్ చేస్తారు. ప్రతిదానికి నన్నే పిలుస్తూ ఉంటారు. కళ్ళ ముందే ఉన్న వస్తువు కూడా వాళ్ళకి కనిపించదు. నేను కిచెన్లో కానీ ఎక్కడున్నా సరే ఏదైనా ఒక పనిలో బిజీగా ఉన్నాను అనుకోండి, చిన్న చిన్న వాటికి కూడా పెద్ద హడావడి చేసేస్తారు మా ఇంట్లో. తీరా అక్కడికి వెళ్ళి చూశాక అక్కడ ఏం ఉండదు. ఇంకా నన్ను పిలుస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళి ఏంటా అని చూసే వరకు నాకు టెన్షన్. ఇలాంటివన్నీ లేకుండా నాకైతే పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అనిపించింది. ఇంకా మా పిల్లలైతే అసలు నిద్ర లేచి చూడడమే లేటు. మమ్మీ ఏంటి ఇన్ని వెరైటీస్ చేసావు ఈరోజు, ఏంటి స్పెషల్ అని చెప్పి వాళ్ళు మురిసిపోతూ ఉన్నారు. శ్రావణ శుక్రవారాల్లో అందరూ అష్టదళ పద్మం ముగ్గు వేసుకుంటే మంచిదని ఎక్కువగా వేస్తూ ఉంటారు. అష్టదళాలు ఉన్న పద్మమే కదా వేసుకోవాలి అని నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇది నా వీడియో. ఈరోజు నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో వీడియోలో కలుద్దాం మరి.